ఓం శ్రీ సాయినాథాయ నమః. ఫ్రెండ్స్, ఈ వీడియోలో షిరిడీలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా అనేది చెప్తాను. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ అని టైప్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే sai.org.in లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయండి. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వెబ్ పోర్టల్ ఓపెన్ అవుద్ది. కిందికి స్క్రోల్ చేస్తే దర్శన్, ఆర్తి, పూజ, పబ్లికేషన్స్, అకామిడేషన్ అని ఆప్షన్స్ కనిపిస్తాయి. అకామిడేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒక పేజ్ ఓపెన్ అవుద్ది. ఇందులో సర్వీసెస్లో అకామిడేషన్ అని సెలెక్ట్ చేసుకోండి. అకామిడేషన్ పేజ్ ఓపెన్ అవుద్ది. అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. టైప్ అన్న చోట రూమ్ అండ్ డార్మిటరీ అనేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. రూమ్ అని సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ డేస్లో ఎన్ని డేస్ ఉంటారని, ఒక రోజా 2 రోజులా అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చెక్ ఇన్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. క్యాలెండర్ ఓపెన్ అవుద్ది. గ్రీన్ కలర్లో కొన్ని కనిపిస్తాయి, అంటే అవైలబిలిటీ ఉన్నట్టు. అలానే చెక్ ఇన్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ టైంకి మీరు రూమ్కి రీచ్ అవ్వగలరు అనేది అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ డిఫరెంట్ టైం స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్లో ఉన్న అవైలబిలిటీ చూపిస్తుంది. షిరిడీలో సంస్థాన్ వారివి 3 ప్లేసెస్లో అకామిడేషన్ అది రన్ చేస్తున్నారు. అవి ద్వారావతి, సాయి భక్త నివాస్, సాయి ఆశ్రమ్ భక్త నివాస్. ద్వారావతి అనేది టెంపుల్ కొంచెం దగ్గరలో ఉంటుంది, 800 మీటర్స్లో ఉంటుంది. మిగతా 2 కూడా టెంపుల్ నుంచి ఒక 1.5 km ఉంటాయి. బట్ ఏంటంటే టెంపుల్ టు అక్కడికి, టెంపుల్ నుంచి అక్కడికి, అక్కడ నుంచి టెంపుల్కి ఫ్రీ బస్సెస్ అనేది సంస్థాన్ వారు రన్ చేస్తున్నారు. సో ట్రాన్స్పోర్టేషన్ మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఎందులో దిగాలనుకుంటున్నాం అనేది అవైలబిలిటీ బట్టి ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఎంటర్ చేసుకోవాలి. ఒక రూమ్ కావాలా, 2 రూమ్ కావాలనేది. అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా ఎంటర్ చేయాలి. మ్యాక్సిమం ఒక రూమ్ 5 మెంబర్స్ అనేసి అక్కడ చూపిస్తుంది. అవి ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేస్తే రూమ్ రెంట్ డీటెయిల్స్ అవి వస్తాయి. మేము సాయి ఆశ్రమ్ భక్త నివాస్లో బుక్ చేసుకున్నాము, ఎందుకంటే మేము బుక్ చేసే టైంకి అదే అవైలబిలిటీ ఉంది కనుక. సో ఇప్పుడు సాయి ఆశ్రమ్ భక్త నివాస్ ఎలా ఉంది చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ గేట్. ఇది లోపలికి వెళ్తే రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అదంతా వెహికల్ పార్కింగ్ అనమాట. ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళందరూ వెహికల్ పార్కింగ్ ఉంటుంది. అలాగే పక్కన షెల్టర్ ఉండి చైర్స్ అవి ఉంటాయి. ఫ్రీ బస్సెస్ వచ్చి అక్కడ ఆగుతాయి. టెంపుల్ నుంచి అకామిడేషన్ ప్లేస్కి, అలాగే అకామిడేషన్ ప్లేస్ నుంచి టెంపుల్కి ఎవ్రీ 10 మినిట్స్కి 15 మినిట్స్కి బస్ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్లో క్రింద ఫ్లోర్లో కౌంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆన్లైన్లో ఏదైతే బుక్ చేసుకున్నా రూమ్ అక్నాలజ్మెంట్ స్లిప్ అది చూపించి, ఐడెంటిటీ అవి చూపిస్తే అవి వెరిఫై చేసి మనకి రూమ్ అలాట్ చేసి కీ అది ఇస్తారు. ఇప్పుడు కీ పట్టుకొని రూమ్ సైడ్ వెళ్ళాలి. రూమ్కి వెళ్ళే దారి ఇది. ఇక్కడ బోర్డ్ చూడండి, బోర్డ్స్ ఇవి ABCDEFG బ్లాక్స్ ఉన్నాయి. ఆ గ్రీనరీ చూడండి ఎంత ప్లీజెంట్గా ఉంది అనేది. ఒక దూరంగా కనబడుతుంది కదా ఆ గ్రీనరీ మధ్యలో, అది వాటర్ ప్లాంటే. మనకు ప్యూరిఫైడ్ వాటర్ అది దొరుకుతుంది. లెఫ్ట్ సైడ్ కొన్ని బ్లాక్స్, రైట్ సైడ్ కొన్ని బ్లాక్స్ ఇచ్చారు.
సో ఇప్పుడు బ్లాక్ అది చూద్దాం ఎలా ఉంది. బ్లాక్ ఎంట్రన్స్ ఇది. లెఫ్ట్లో చిన్న టేబుల్ వేసుకొని కౌంటర్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళకి మన రూమ్ స్లిప్ అది చూపిస్తూ వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటారు. మనం రూమ్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇదిగో ఇలా ఉంటుంది. ఒక్కొక్క బ్లాక్కి 3 ఫ్లోర్స్ ఉంటాయి. మనది సెకండ్ ఫ్లోర్లో పెంచారు. రూమ్ చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. 3 బెడ్స్ ఉన్నాయి. చాలా స్పేషియస్గా ఉంది. ఎక్స్ట్రా బెడ్స్ కావాలంటే ఇస్తారు, వాళ్ళని అడిగితే. మనం బుక్ చేసుకున్నప్పుడు మ్యాట్రస్ ఎక్స్ట్రా మ్యాట్రసెస్ అవి ఎంటర్ చేసుకోవాలి. బట్ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి వెంటనే టెంపుల్కి వెళ్ళిపోయాము. దర్శనాలు ఇవన్నీ చూసుకొని నైట్ వచ్చేసరికి అరౌండ్ 11:30 అయింది. ఆ టైంకి బెడ్ మీద చూసేసరికి నల్లు అవి కనబడుతున్నాయి. సో కొంచెం ఇబ్బంది పడ్డాం. బట్ ఆ టైంలో మళ్ళీ స్టాఫ్ని మ్యాట్రసెస్ అడగడం ఇవన్నీ అడగడానికి ఓపిక లేక కిందనే అడ్జస్ట్ అయిపోయాం. అందుకే వెళ్ళగానే రూమ్ అది చెక్ చేసుకొని బెడ్స్ అవి బాగున్నాయో లేవో చెక్ చేసుకుంటే కిందకి వెళ్ళి ఏమైనా స్టాఫ్ని మనం హెల్ప్ అడిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు వేరే మ్యాట్రస్ చేంజ్ చేసి ఇస్తారు మనకి. రూమ్స్ కానీ ఎలా అవైలబిలిటీ ఉంటే వేరే రూమ్ అయినా అలాట్ చేసే అవకాశం ఉంటుంది. సో వెళ్ళగానే రూమ్స్ చెక్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. ఇక మన రూమ్ బయటకు వస్తే చూడండి. ఎందాలు చూసాం కదా గ్రీనరీ అది. ఇప్పుడు రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఎలా ఉంది చూడండి. చాలా బాగుంటుంది. ఇలాగెళ్తే లెఫ్ట్లో వెళ్దాం చెప్పాను కదా, 5th ఫ్లోర్లో అన్నప్రసాదం అనేది ఉంటుంది అనేసి. సో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ అయితే ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు కీ కానీ లేదా రూమ్ అక్నాలజ్మెంట్ స్లిప్ కానీ చూపిస్తే చాలు, లోపలికి వెళ్ళిపోవచ్చు. అలా కాదు పక్కన ఫ్రీ లాకర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ కింద ఫ్లోర్లో టోకెన్స్ ఇస్తారట. అక్కడ టోకెన్స్ తీసుకొని ఇక్కడ అన్నప్రసాదం కావచ్చు. అన్నప్రసాదం చాలా బాగుంది. చూసాక అంత స్పేషియస్గా ఉందో, చాలా నీట్గా చాలా ప్లీజెంట్గా ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను గమనించింది, ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంటుంది. ఈ క్యాంటీన్లో రేట్స్ చాలా తక్కువ. టీ 2 రూపీస్ దొరుకుతుంది, కాఫీ 3 రూపీస్, మిల్క్ 3 రూపీస్, 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే 10 రూపీస్, హాఫ్ లీటర్ అయితే 5 రూపీస్. సో డెడ్ చీప్ అని చెప్పుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంది. సో టీ కానీ కాఫీ కానీ మెయిన్ రోడ్కి రావాల్సిన అవసరం లేదు. మీరు టిఫిన్స్ ఏమైనా అవైలబిలిటీ లేవు పర్టికులర్ టైంలో అంటే మన అకామిడేషన్కి ఆపోజిట్లోనే హోటల్స్ ఉన్నాయి. ఫుడ్ కూడా బాగుంది అక్కడ. ఓం సాయిరామ్.